ఆదినారెడ్డి 30,000 మెజార్టీ తప్ప గెలుస్తాడు. పైన పక్క టీడీపీ వస్తారు, కూటమి అభ్యర్థులు గెలుస్తారు. ఈజీగా ఉండదు, టఫ్గా ఉంటుంది. ఈ మా ఆదినారెడ్డి వచ్చినాడు కాబట్టి ఆయన అభివృద్ధి దాత. అది అంటే అభివృద్ధి అంటే అది కాబట్టి పక్కా గెలుస్తాడు. వైసీపీ ప్రభుత్వంలో జరిగింది మాఫియా, ఇసుక దందాలు, కరప్షన్ మొత్తం అయ్యాయి. అభివృద్ధి అంటే నీళ్ళు, అది జరిగింది. అభివృద్ధి అది చెప్పుకొని బట్టలు నొప్పునో చెప్పుకుంటానంతే. పోటీ కాదు, ఆయన పక్కా గెలుపు అయిపోయింది. పోటీ అంటే అది వేరుగా. మెజార్టీ మినిమం 50,000 వస్తుంది. భూపేశ్ రెడ్డి పక్క 30 ఏళ్ళ చరిత్ర తిరగరాస్తాడు. భూపేశ్ రెడ్డి వయసు కోటలను బద్దలు కొడుతున్నాడు. భూపేశ్ రెడ్డి అబ్బబ్బు మా గ్రామాలు గూడెం గ్రామాలు మొత్తం సమస్యలే. రోడ్డు, నీళ్లు, రాజీవ్నగర్లో నీళ్ళ సమస్యలు, రోడ్డు తవ్వకతక్కలు, కుళాయిలు, వాళ్ళే పైపులు పగలగొట్టుకోవడం, వీధి లైట్లు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రోడ్లు లేవు. చెప్పుకుంటూ పోతే సిమెంట్ రోడ్డు టీడీపీ ప్రభుత్వంలో బేసింది. ఇంతవరకు ఒక్క నాయకుడు కానీ ఒక్క ఎమ్మెల్యే కానీ బేసింది లేదు. మొత్తం జరిగింది అభివృద్ధి జరిగిందంటే టీడీపీ ప్రభుత్వంలోనే. నీళ్ళు ఏం జరగలేదు. అది గాలికే. ఇప్పుడు ఎంత తగ్గచ్చు? ఆ 50,000 అదే తగ్గొచ్చు. అదే 50,000 ఆదినాటి సార్ వచ్చు. అదే మెజార్టీ 50,000. అభివృద్ధి ఏం జరగలేదు మీ గ్రామంలో? ఏం లేదు, నీళ్ళు కమిషన్లు అంతే. చాలా కుటుంబాలు ఆధారపడి ఉన్నారు. ఇప్పుడు ఆ ఫ్యామిలీస్ అనేది వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. ఏం సంక్షేమ ఏదైనా పథకాలు వచ్చాయా? పథకాలు ఏం రాలేదు. పథకాలు ఇచ్చాడు కానీ 10,000 5,000. అమ్మఒడి ఏం రాలేదు. అమ్మఒడి చెప్పాడు 15,000 అన్నాడు, 12,000 వచ్చింది. ఒక సంవత్సరం వచ్చిందండి. 3వ సంవత్సరం వదిలేసాడు, 4వ సంవత్సరం వదిలేసాడు. పథకాలు అంటున్నాడు. పథకాలు 10 రూపాయలు ఇచ్చాడు, 100 రూపాయలు దొంగతాడు. ఇప్పుడు కూడా టీడీపీ ప్రభుత్వం వస్తే బాబు కూడా చాలా 6 పథకాలు 6 గ్యారెంటీలు అని పెట్టారు. దానికి కూడా జగన్ డబ్బులు ఖర్చు పెట్టేదానికన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది కదా, అది ఎలా చేస్తారు బాబు? ఆయన చంద్రబాబు నాయుడు విజన్ నాయకుడు. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పిన పథకాలు సూపర్ 6 పథకాలు పక్కా ఇస్తాడు. ఎట్టిస్తాడంటే ఆయన పరిశ్రమలు తెస్తాడు, జాబులు తెస్తాడు, ఐటీ కంపెనీలు తెస్తాడు. హైదరాబాద్ చూసినారు కదా ఎట్టుండేదో, అట్లా డెవలప్ చేసి రాయితీలు ఇస్తాడు. మొత్తం పక్కా చేస్తాడు. చెప్తే చేస్తాడు ఆయన. అంతే. పరిశ్రమలు చేసి ఆటోమేటిక్గా రాయితీలు అన్నీ వస్తాయి. సంక్షేమ పథకాలుగా కంటిన్యూ చేస్తాడు. అంటే బడ్జెట్ అనేది ఎక్కువ అవుతుంది కదా, ఇప్పుడే మన రాష్ట్రం అప్పుల్లో ఉందని టీడీపీ వాళ్ళే చెప్తున్నారు. ఆ అప్పును ఎలా తీరుస్తారు? అది కాకుండా ఇంత డబ్బులు తెచ్చి సంక్షేమ పథకాలు, సంవత్సరాన్ని 3 గ్యారెంటీలు, బస్సు ఫ్రీలు, ఇవన్నీ సాధ్యమవుతుందా అని. అందుకే కేంద్రంతో మేము కూటమిగా కలుపుకొని పోతున్నాము. మోడీ గారు పైన వస్తాడు, ఆయన మాకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు ఆయన. బట్ పరిశ్రమలు అమరావతిని డెవలప్ చేస్తాడు. పరిశ్రమలు పక్కా వస్తాయి. దాని గుండా సంక్షేమ పథకాలు వస్తాయి, ఉద్యోగాలు ఇస్తాడు. 3 రాజధానుల మీద మీ అభిప్రాయం? అది 3 రాజధానులు అనేది అది ఒక చెత్త నిర్ణయం. అది ఒక్క సంసారం చేయని వాళ్ళు ఇప్పుడు 3 సంవత్సరాలు అది కష్టం. బాబు వస్తే మళ్ళీ అమరావతిని అభివృద్ధి చేస్తారు, మళ్ళీ మారే అవకాశం ఏం లేదు. అమరావతి దేశంలో నెంబర్ 1గా చేసుకోవాలనే ధీమాతో ఉన్నాము. ఆయన వచ్చేసి జమ్మూ నియోజకవర్గంలో ఎవరు రావచ్చు? మెజార్టీ ఆదినారెడ్డి సార్ పక్క. ఆయన చెప్తే ఎవరు రావచ్చు? కడప ఎంపీ భూపేశ్ రెడ్డి 30 ఏళ్ళ చరిత్ర రాస్తాడు. ఆయన పక్కా గెలుపు మాది. షర్మిలమ్మ కూడా పోటీ చేస్తుంది కదా, ఆ అమ్మకి ఎంత రావచ్చు? అంటే వాళ్ళ ముగ్గురు పోటీ చేస్తున్నారు కదా, ముగ్గురులో ఎవరు ఫస్ట్ సెకండ్ రావచ్చు అని? ఫస్ట్ భూపేశ్ రెడ్డి వస్తాడు, సెకండ్ షర్మిల వస్తాడు, థర్డ్ అవినాష్ రెడ్డి. ఇదే 19లో వాళ్ళ బాబాని చంపుకొని ఎంత సానుభూతిగా పేర్చుకున్నారు ఓట్లు అందరికి తెలుసు. అదే 24లో టీడీపీ వాళ్ళు ఇదే భూపేశ్ రెడ్డి మనకు ప్లస్ అవుతుంది. అది అదే బాబాని చంపారు కాబట్టి అదే కారణం భూపేశ్ రెడ్డికి అదే ఓట్లు పక్కా పడతాయి. పక్కా చీలుతుంది. షర్మిల పక్కా చీలుస్తుంది. 30,000 50,000 చీలొచ్చు. 30,000 40,000 10 లక్షల ఓట్లకు అది ఎంత కామన్ కదా, అంటే నియోజకవర్గం వైజ్ 30,000 40,000 చీలుతాయి, పక్కా వస్తాయి.